రోజు రాత్రికి అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి ఎక్కడ భద్రపరచాలో నేను చెప్తాను. అయితే ఈ విషయం ఊరి వాళ్ళకు కూడా చెప్పి చేస్తే మంచిది. వద్దు మాణిక్యం, ఊళ్ళో వాళ్ళకి చెబితే దైవాగ్రహానికి గురవుతామని భయంతో ఎవ్వరూ మనల్ని పనిచేయనివ్వరు. మనం పని పూర్తి చేసి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనేది తర్వాత వివరంగా చెబుదాం. మనం చేసేది మంచి పనేనా? 100% మంచి పని. ఇంకేమీ ఆలోచించకు. ఈ రోజు రాత్రికి విగ్రహం తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. అలాగే. పాపం మాణిక్యం అతని స్వభావరీత్యా మార్తాండ దుష్ట ఆలోచనని గ్రహించలేకపోయాడు. తన సోదరుడు చెప్పింది ఊరి బాగు కోసం, దైవ మందిరాన్ని కాపాడుకోవటం కోసం అని పొరపాటు పడ్డాడు. అతనికి తెలియకుండానే మార్తాండ దుష్టశక్తి కార్యంలో పాలు పంచుకోవటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు గనక మాణిక్యం మార్తాండ యొక్క దుష్టాలోచనని పసికట్టి ఉంటే పరిస్థితులు మరో రకంగా ఉండేవి. కానీ ఏం చేస్తాం, జరిగేది జరగక మానదు కదా. అతని దురదృష్టం అతన్ని ఆలయం వైపుకు నడిపించింది. ఆ రోజు రాత్రి మాణిక్యం ఆలయానికి వెళ్ళాడు. వెళ్ళి విగ్రహం తీసుకురా. మనం ఇప్పుడు ఈ విగ్రహాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం మార్తాండా? రా చెప్తాను. మాణిక్యం, ఒకసారి విగ్రహం ఇలాగివ్వు. గురుగారు,
అతను మాంత్రికుడు కదా, అతనికి నీకు ఏంటి సంబంధం? అతని దగ్గర అయితే ఈ విగ్రహం భద్రంగా ఉంటుంది. లేదు, ఈ విగ్రహం అతనికి ఇవ్వడం నేను ఒప్పుకోను. నువ్వు అతను కలిసి ఏదో మోసం చేస్తున్నారు. మోసం ఏమీ లేదు మాణిక్యం, ఒక్క నిమిషం ఆగు. మోసం కాదురా, మాంత్రికం. నేను గొప్పవాడిని అవ్వాలంటే నాకు ఈ విగ్రహం అవసరం. ఇప్పుడు నిన్ను వదిలేస్తే నువ్వు వెళ్ళి ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ చెబుతావు. అది నాకు చాలా ప్రమాదం. అందుకే నిన్ను చంపేస్తున్నాను. చచ్చిపో! పదండి గురుగారు. మాణిక్యం, నువ్వు నీ సోదరుడి మాటను నమ్మి ఓ దుష్టుడికి నాగశక్తి విగ్రహాన్ని అప్పగించావు. అందుకు నువ్వు శిక్ష అనుభవించే తీరాలి. వచ్చే జన్మలో నువ్వు మనిషి రూపంలో ఉన్న పాముగా జన్మింతువుగాక. ఆ రకంగా నాగేశ్వరీదేవి చేతుల్లో మాణిక్యం శాపగ్రస్తుడయ్యాడు. అందువల్లే ఈ జన్మలో మనిషి రూపంలో ఉన్న పాముగా జన్మించాడు. గతం సంగతి సరే, ఇప్పుడు అతను అసలు ఎక్కడున్నాడు, ఏమయ్యాడు? అతనికి ఏదో జరిగిందని నాకు చాలా భయంగా ఉంది. మేము సన్యాసి సమాధి చూడ్డానికి వెళ్ళినప్పుడు అక్కడ అఖండ జ్యోతికి బదులుగా రక్తం కనిపించింది. అసలు అతనికి ఏమైంది చెప్పండి. అతను బ్రతికే ఉన్నాడు. ఎక్కడున్నాడు? మాణిక్యం, 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 మాణిక్యం. గురుదేవా, ఆ కత్తిలా ఇవ్వండి. కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికి చంపుతాను. ఆ కత్తిలా ఇవ్వండి గురుదేవా. వద్దు వైదే, వీడిని నువ్వు చంపొద్దు. వీడి సంగతి నేను చూసుకుంటాను.
కాళ్ళు మాత్రమే నరికి వదిలేశారండి గురుదేవా. నరకండి, ఇంకా ముక్కలు ముక్కలుగా నరకండి. ఏ అవయవం ఎన్ని ముక్కలైందో కూడా లెక్కలు తెలియకూడదు. ఇంకా నరకండి గురుదేవా నా కొడుకుని. వద్దు వైదే, వీణ్ణి చంపొద్దు. వీణ్ణి చంపితే సులభంగా చచ్చిపోతాడు. వీడు ఇలాగే జీవితాంతం అవిటివాడుగా చచ్చు బ్రతకాలి. వీడు అణువణువున కుంగిపోతూ మనల్ని ఏమీ చేయలేక ఏడుస్తూ ఉంటే అప్పుడు మనకు నిజమైన సంతోషం. వద్దు గురుదేవా, వాడిని అవిటివాడిగా వదిలేస్తే ఆ దైవం నాగేశ్వరి మళ్ళీ వీడికి కాళ్ళు ప్రసాదించవచ్చు. వీడికి మళ్ళీ కాళ్ళు వస్తే అప్పుడు వీడి చెలరేగిపోతాడు. వీడికంత సులభంగా కాళ్ళు రావు వైదేహి. వీడికి కాళ్ళు రావాలంటే ఆ నాగసముద్రంలోని నాగశక్తితో కూడుకున్న దైవశక్తి బిడ్డ ఎక్కడుందో వీడు తెలుసుకోవాలి. ఆ బిడ్డ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఆ బిడ్డను కనిపెట్టి ఆ బిడ్డ పాదాల మీద పడితేనే కాని వీడికి కాళ్ళు రావు. ఆ బిడ్డ ఎక్కడున్నదనేది గత 70 ఏళ్లుగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు వీడు మాత్రం ఎలా కనిపెడతాడు? వీడు ఇలాగే చస్తూ బ్రతకాలి. వైదేహిని చంపకుండా ఆ దైవం ఇంకా ఎందుకు ఉపేక్షిస్తోంది స్వామి? నిత్యం ఆ దైవానికి సేవలు చేసే ఇలాంటి వాళ్ళ గతి ఇంతేనా? ఆ వైదేహి చావు ఆ దైవం చేతిలో లేదు నాగేశ్వరి. నీలాంటి భక్తుల చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. అంతేకాదు, మరో దైవ కార్యాన్ని నెరవేర్చవలసిన బాధ్యత నీ మీద ఉంది. అందుకే పసిబిడ్డ రూపంలో ఉన్న ఆ దైవశక్తి నీకు కలలో అప్పుడప్పుడు నీ కళ్ళెదుటా కనిపిస్తుంది. ఇప్పటికే నీ జీవితంలో చాలా భాగం నాగేశ్వరీదేవి స్వర్ణ విగ్రహాన్ని తీసుకురావటంలోనే గడిపేశావు. మళ్ళీ ఇంకో దైవ కార్యాన్ని నెరవేర్చాలంటే నీకు చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. దైవ కార్యాన్ని నెరవేర్చటంలో నీ వ్యక్తిగత జీవితానికి చాలా వరకు దూరంగా గడపాల్సి వస్తుంది. ఈ విషయం సర్పవనం సన్యాసికి కూడా తెలుసు. నీకు ఈ విషయాలు చెప్పి నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేకనే అతను జీవసమాధైపోయాడు. అయినా విధి నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ దైవ కార్యాన్ని నెరవేర్చకపోవటం వల్ల నీకొచ్చే నష్టం ఏమీ లేదు. నువ్విదేదీ పట్టించుకోకుండా సంతోషంగా నీ జీవితాన్ని గడపదలుచుకుంటే గడపొచ్చు. కానీ నిత్యం ఆ పసిబిడ్డ రూపంలో కనిపించే దైవశక్తి నీ కళ్ళెదుట మెదులుతూనే ఉంటుంది. అంతేకాదు, ఇందులో ఓ చిన్న సమస్య ఉంది. ఒకవేళ నువ్వు ఈ దైవ కార్యాన్ని నెరవేర్చలేకపోతే జరగాల్సిన సంఘటన ఒకటి జరగకుండా ఆగిపోతుంది, మరొకటి జరగకూడని సంఘటన జరిగిపోతుంది. ఏంటవి? అసలు నేను నెరవేర్చాల్సిన దైవ కార్యం ఏంటి? మార్తాండ దగ్గరున్న విగ్రహం ఇప్పుడు విగ్రహ రూపంలో లేదు, ఆ పసిబిడ్డ రూపంలో ఉంది. ఇప్పుడు ఆ మార్తాండ ఆ పసిబిడ్డను ఎక్కడ ఉంచాడో తెలియదు. ఆ పసిబిడ్డ ఎక్కడ ఉందో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్న తరువాత ఆ పసిబిడ్డను తీసుకొచ్చి గతంలో విగ్రహం ఉంచిన స్థలంలో ఉంచితే మళ్ళీ ఆ దైవం విగ్రహ రూపం దాల్చుతుంది. ఆ దైవం విగ్రహ రూపం దాల్చితేనే
జరగవలసిన సత్కార్యాలన్నీ జరుగుతాయి. ఈ పని చేయడం నీ ఒక్కదాని వల్ల కుదరదు. ఈ దైవ కార్యంలో నీతో పాటు కొంతమంది పాలు పంచుకోవాలి. అది ఎవరు ఏమిటనేది నేను తర్వాత చెప్తాను. నువ్వు గనక ఆ పసిబిడ్డ ఎక్కడుందో కనిపెట్టగలిగితే ఆ బిడ్డని తాకటం ద్వారా ఇతనికి పోయిన 2 కాళ్ళు తిరిగి వస్తాయి. అంతేకాదు, ఇతనికి శాప విమోచనం కలిగి పరిపూర్ణ మానవుడవుతాడు. ఇక జరిగే నష్టం ఏమిటంటే, ఒకవేళ నువ్వు ఈ దైవ కార్యాన్ని నెరవేర్చటానికి సిద్ధపడకపోతే నీ కూతురు నువ్వు చేయవలసిన దైవ కార్యాన్ని నెరవేర్చటం కోసం ఎప్పుడో ఒకప్పుడు నీకు దూరం అయిపోతుంది. మళ్ళీ జీవితంలో నీకు కనిపించదు. దైవ కార్యాన్ని నెరవేర్చకపోవడం అన్నది నీ చేతుల్లోనే ఉంది. నిర్ణయించుకో. నాకు కొంత వ్యవధి కావాలి. నన్ను ఆలోచించుకోనివ్వండి.